వెల్కమ్ టు జోయ్ స్టడీ క్లబ్. మనం ఆర్ఎస్ఆర్ బుక్లో ఘనపరిమాణము వక్రతల వైశాల్యాలు మెన్సురేషన్ 3Dలో భాగంగా కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 81 అండి. 81 నుంచి చూడండి. ఆల్రెడీ ఘనపరిమాణం మెన్సురేషన్లో 2D కంప్లీట్ చేసాము. 3Dలో ఇది మనం శంకువు స్తూపం సంబంధించి చెప్పుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. 440 నడుము 63 సెంటీమీటర్ల వెడల్పుతో బోలుగా ఉన్న గార్డెన్ రోలర్ల తయారీకి 4 సెంటీమీటర్ల మందం గల ఇనుము ఎంత ఘనపరిమాణం పడుతుందని అన్నాడండి. ఇక్కడ చూడండి, గార్డెన్ రోలర్ అనేసి ఇలా ఉంటుందండి. ఇలా రోలర్ ఉంటుంది. గార్డెన్ రోలర్ ఉంటుంది. దీని యొక్క ఏమేమి ఇచ్చాడండి, దీని యొక్క నడుము అంటే ఇలా మనకి చుట్టుకొలతలకి ఇచ్చాడండి. ఇది చుట్టుకొలత అంటే 2πr. ఇక్కడ రాస్తాను నేను. 2πr = 440 ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, దాని యొక్క వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడుగండి. ఇది ఏదైనా ప్రాబ్లం లేదు. 63 ఇచ్చాడండి. అంటే ఎత్తు ఇక్కడ తీసుకోవచ్చు, పొడవని ఇచ్చాడు కానీ ఎత్తు ఎంత వెడల్పుని ఇచ్చాడు. ఓకే, ఏదైనా ప్రాబ్లం లేదు. ఎత్తు ఇక్కడ ఎంత ఇచ్చాడు, 63 సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఇది కూడా సెంటీమీటర్లే ఇచ్చాడు. అయితే గార్డెన్ రోలర్ తయారీకి దాని యొక్క మందం అంటే థిక్నెస్ అండి. అంటే ఇక్కడ చూసుకుని లోపల గొల్ల ఉంటుంది, థిక్నెస్ ఇచ్చాడండి. ఆ థిక్నెస్ చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే 4 సెంటీమీటర్లు అండి. థిక్నెస్ 4 సెంటీమీటర్స్. విడ్త్ అని తీసుకోండి, కాకపోతే విడ్త్ అని తీసుకున్నట్టు 4 సెంటీమీటర్స్ అయినట్లయితే ఏం కావాలన్నాడంటే తయారీకి పట్టిన లోహ ఘనపరిమాణం అని అడుగుతుందండి. అంటే ఇటువంటి ఇది తయారు చేయడానికి పట్టే లోహ ఘనపరిమాణం కావాలండి. లోహ ఘనపరిమాణం ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బట్టి వెళ్దామంటే ఆప్షన్ చూసుకుంటే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఆప్షన్ బట్టి వెళ్ళొచ్చు. చూద్దాం ఒకసారి. ఏమి ఇచ్చాడండి, 2πr ఇచ్చాడండి. అంటే ఇది విడ్త్ 2πr ఇచ్చాడు. అంటే ఆర్ కనుక్కోవాలి. మీరు ఆర్ కనుక్కోవాలంటే ఆర్ ఎంత అవుతుందో చూడండి. 2πr = 440 అంటే ఎంత అంటే 44 అంటే 2π అంటే 44/7 × r = 440 అండి. 44 1 44 10 r = ఏమవుతుందండి, 70 సెంటీమీటర్లు అవుతుంది. r = 70 సెంటీమీటర్లు అవుతుందండి. r = 70 సెంటీమీటర్లు అయితే బయట 70 సెంటీమీటర్లు అవుతుందండి. మనకి ఎంత దళసరి థిక్నెస్ ఉపయోగించాడండి, 4 సెంటీమీటర్లు థిక్నెస్ ఉపయోగించాడు కాబట్టి క్యాపిటల్ R ఇది అంటే క్యాపిటల్ R అవుతుందండి. ఈ స్మాల్ r కావాలంటే ఏమవుతుందండి, r తగ్గిపోతుంది. 70 - 4 అంటే ఎంత అవుతుందండి, 66 అవుతుందండి. 70 - 4 = 66 అవుతుందండి. ఈ 66ను ఉపయోగించేద్దాం. స్మాల్ r = 66. అయితే మనకు ఒక సూత్రం చెప్పుకోలేదండి, అది రాసుకోండి. బోలు గోళం కాదు ఇక్కడ, బోలు స్తూపము ఘనపరిమాణము ఫార్ములా చెప్పమండి. అంటే నార్మల్గా అయితే πr² h అంటాం కదండి. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే πh క్యాపిటల్ R² - స్మాల్ r² అవుతుందండి. క్యాపిటల్ R² - స్మాల్ r². అయితే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ πh తెలుసండి, ఎంతండి, 63. అంటే దీని యొక్క ఘనపరిమాణం V = ఎంతండి, 22/7 ఇంటూ h అంటే 63 ఇంటూ క్యాపిటల్ R² అంటే 70² - 66² అండి. 7 1 7 9 అండి. అంటే 22 × 9 ఇంటూ 70² - 66² అంటే ఎలా ఉందంటే ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి 2 ప్లస్ చేసాను అంటే 136 అవుతుంది. ఇంటూ ఈ 2 మైనస్ చేస్తే ఎంత, 4 అవుతుందండి. 4 × 4 అండి. ఈ అంతా గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఈ అంతా గుణిస్తే ఎంత వస్తుందో చూడండి. అయితే ఆప్షన్ ఇచ్చిన ఇక్కడ ఆప్షన్తో వెళ్ళిపోతుందండి. అంత గుణించడం కష్టం కాబట్టి ఆప్షన్స్ 5 4 9 8 2 5 6 5 6 3 7 2 5 7 6 3 6 5 8 7 5 2 ఇచ్చారండి.
ఇక్కడ చూడండి ఎంత 2 8 ఎంత యూనిట్ డిజిట్ చూద్దాం. 2 8 16 2 9 18 8 8 6 48 8 8 ఇంటూ 4 32 అంటే చివరి 2 వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. మిగిలిన చూడండి, మిగిలిన ఏది ఆన్సర్ అవుతుంది? ఇక్కడ 9 ఉందండి, 9తో భాగించబడాలి. ఇక్కడ 11 ఉందండి, ఇక్కడ 4 ఉందండి. 4తో అన్నీ భాగించబడుతున్నాయండి కాబట్టి 4 వల్ల ఉపయోగం లేదు. 9 చూద్దామండి. 9తో భాగించబడే సంఖ్యలు చూడండి. ఈ 2 9తో పోతున్నాయండి, 10 9తో భాగించబడదండి. ఒకసారి చూడండి, ఈ 2 9 అంటే తీసేవచ్చు, ఇది ఒక 9 తీసేవచ్చు. 8 2 10 అంటే 10 9తో భాగించబడదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఆ విధంగా చూసుకున్నట్లయితే 6 3 9 7 2 9 అండి, అంటే 5 మిగులుతుంది. 5 అనేది 9తో భాగించబడదు కాబట్టి ఇది కాదండి. ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఒకసారి చూద్దాము. 5 ఈ 2 15 అంటే ఎంత అవుతుందండి? 15 + 5 20, 20 + 5 25, 25 + 2 అంటే 27 అండి. 27 అంటే 2 + 7 9 అంటే 9తో భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇది అవుతుందండి. అలా ఇవంతా మల్టిప్లై చేయ అవసరం లేకుండా ఇలా మనం చేసేవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 82 అండి. క్వశ్చన్ నెంబర్ 82, రెండు వైపులా తెరిచి ఉన్న స్తూపాకార గొట్టము అంతర వ్యాసం చూసుకున్నట్లయితే, అంతర వ్యాసము అంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11.2 వ్యాసం అన్నాడు కదా, అంటే డి 11.2 సెంటీమీటర్ అండి. 11.2 సెంటీమీటర్ వ్యాసం అన్నాడు కాబట్టి వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 11.2 కాబట్టి 5.6 సెంటీమీటర్లు అవుతుందండి. 5.6 సెంటీమీటర్లు. 5 5 10 12 సరిపోయింది. 5.6 సెంటీమీటర్లు. పొడవు 21 సెంటీమీటర్లు అండి. పొడవు అంటే ఇక్కడ ఎత్తుగా తీసుకోండి, 21 సెంటీమీటర్లు అండి. 21 సెంటీమీటర్లు. అన్ని చోట్ల దాని మందము మందము W ఈజ్ ఈక్వల్ టు 0.4 సెంటీమీటర్స్ అండి. సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్స్. తయారీకి పట్టిన లోహ ఘనపరిమాణం కావాలండి. సేమ్ ఫార్ములా ఉపయోగించండి. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది స్మాల్ ఆర్ 5.6 కాబట్టి క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5.6 + 0.4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 6. సేమ్ అంటే ఫార్ములా ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 5h ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. 5h అంటే 22/7 ఇంటూ h ఎంత అండి? 21 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ మైనస్ 5.6 హోల్ స్క్వేర్ అండి. చేయండి ఇప్పుడు. 7తో 7 3 3 ఇంటూ 22 అంటే 66 అవుతుంది. 66 ఇంటూ 6 + 5 అంటే 11.6 ఇంటూ ఈ 2 మైనస్ చేస్తే 0.4 అండి. ఇదంతా గుణించండి. ఇదంతా గుణిస్తే ఎంత వస్తుందో చూడండి. అయితే ఆప్షన్స్కి వెళ్ళిపోండి. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి? పాయింట్ తర్వాత ఖచ్చితంగా 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే పాయింట్ పోయే అవకాశం లేదు, ఎందుకంటే మధ్యలో 5 లేదు కాబట్టి. పాయింట్ పోదు కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ రావాలి. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ రావాలి. అంటే 2 నెంబర్స్ ఉన్న ఆప్షన్లే తీసుకోండి. 2 నెంబర్స్ ఉన్న ఆప్షన్స్ 280.52 అని ఇచ్చాడు ఒకటి. నెక్స్ట్ 360.24 అని ఇచ్చాడండి. అంటే 2 పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, మిగిలిన 2 కాదని అర్థము. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. 6 6 36, చివరి 6 వచ్చింది. 6 × 4 24 అండి. అంటే చివరి 4 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి, ఇది కాదండి. ఓకే, ఆ విధంగా మనం ఆన్సర్ పెట్టవచ్చండి. మీరు మాకు కావాలంటే ఒకసారి మల్టిప్లై చేయండి. నార్మల్గా ఇదంతా మల్టిప్లై చేయండి. చేసినప్పుడు ఇది వస్తుందో చెక్ చేసుకోండి. అంటే మీకు చెక్ చేసుకోవడం, ఎగ్జామ్లో చెక్ చేసిన అవసరం లేదు, కరెక్ట్గా కాన్ఫిడెంట్గా కరెక్ట్ అవుతుంది. ఏదైనా పొరపాటు మీకు తప్పు వచ్చింది అనుకోండి, తప్పు వచ్చినట్లయితే ఏమైనా తప్పులు వస్తే నా నెంబర్ ఇదండి 8985020648 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో కానీ పెట్టినట్లయితే మేము చేద్దామండి. అలాగే మీకు అర్థమెటిక్లో మెన్సురేషన్ సంబంధించి కానీ ఇంకే టాపిక్ సంబంధించిన కానీ డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే దీనికి నీట్గా ఫోటో తీసి పెట్టినట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్లో ఫోటో తీసి పెట్టినట్లయితే ఆన్సర్ చేస్తాను. లేదు అనుకుంటే మీకు వెంటనే ఆన్సర్ కావాలంటే మీకు ఒక డౌట్ గ్రూప్ ఒకటి ఇస్తానండి, వాట్సాప్ గ్రూప్. ఈ డౌట్ గ్రూప్ ఒకటి మీకు పంపిస్తారు వాట్సాప్ చేసినట్లయితే. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే ప్రతి బిట్ కూడా మీరు ఆన్సర్ చేయగలరండి. అంటే ఆన్సర్ చేసే విధంగా మేము ఆ డౌట్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి విత్ 4-5 మినిట్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 83. బాహ్య వ్యాసము 2 సెంటీమీటర్లు అంటే మందం 0.25 సెంటీమీటర్స్, పొడవు 15 సెంటీమీటర్లు గల బోలు స్తూపము
తయారీకి 2 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక స్తూపము ఎంత పొడుగు కావాలని అడిగాడండి. 2 సెంటీమీటర్ల వ్యాసం గల ఘనస్తూపము ఎంత పొడుగుది కావాలని అడిగాడండి. చూడండి, బాహ్య వ్యాసము 2 సెంటీమీటర్లు, మందము 0.25 సెంటీమీటర్లు, పొడవు 15 సెంటీమీటర్ గల బోలు స్తూపము తయారీకి 2 సెంటీమీటర్ల వ్యాసం గల ఘన స్తూపము ఎంత పొడుగు కావాలను. ఇక్కడ సెంటీమీటర్లు, ఇక్కడ సెంటీమీటర్లు, వ్యాసాలు 2 సమానమే. 2 సమానం కాబట్టి ఒకసారి చేద్దాం. బాహ్య వ్యాసము ఇచ్చే డి ఇచ్చిన ఇక్కడ ఆర్ ఏమవుతుందండి, 1 సెంటీమీటర్ అవుతుందండి. నెక్స్ట్ దాని యొక్క విత్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.25 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇది బోలు స్తూపం తయారీకి అయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్తూపం ఇచ్చాడండి. దీనిలో ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ తీసుకోండి, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా 1 సెంటీమీటర్, అంటే డి ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకేం ఇవ్వలేదండి. అయితే ఘనస్తూపం పొడవు ఎంత కావాలంటే ఎత్తు ఎంత కావాలండి, ఇక్కడ ఎత్తు ఎంత కావాలి. దీని యొక్క ఘనపరిమాణం చూసుకున్నట్లయితే ఘనపరిమాణం ఏమవుతుందండి, ఇక్కడ మనకి స్మాల్ ఆర్ తీసుకోవాలి, బాహ్య వ్యాసం ఇక్కడ స్మాల్ ఆర్ తీసుకోవాలి. స్మాల్ ఆర్ ఏమవుతుందండి 0.75 సెంటీమీటర్స్ అవుతుందండి, 0.75 సెంటీమీటర్స్, ఎందుకంటే 1 నుంచి మైనస్ చేయాలి కాబట్టి. ఇక్కడ దీని ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు పై హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అండి. ఇక్కడ దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుందండి పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. ఇక్కడ పై అంటే అలా పై ఉంచండి, ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి హెచ్ ఎంత అంటే ఇక్కడ 15 సెంటీమీటర్లు, 15 ఇంటూ క్యాపిటల్ 1 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 0.75 స్క్వేర్ అండి, 0.75 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఎంత అంటే 1 స్క్వేర్ ఇంటూ హెచ్ అండి. ఇప్పుడు ఏమవుతుందండి 15 ఇంటూ ఇక్కడ 1 ప్లస్ 7.5 అండి, అంటే 1.75 అవుతుందండి, ఇంటూ ఈ రెండు మైనస్ చేసి 0.25 అండి, ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ హెచ్ అండి. అంటే దేర్ఫోర్ హెచ్ అంటే హెచ్2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 15 ఇంటూ 1.75 ఇంటూ 0.25 అండి. ఇది చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. హెచ్2 ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎక్కడ 2 ఉండే అవకాశం లేదు. పాయింట్ తర్వాత ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయంటే 4 నెంబర్స్ వచ్చింది ఆన్సర్ అవుతుందండి. పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్న ఆన్సర్ చూసుకున్నట్లయితే మొత్తం 4 కూడా పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఇచ్చాడండి. కానీ చివర 2 ఉన్న ఆప్షన్స్, చివర ఏముండాలి 5 ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. మనం చివర 5 ఉన్న ఆప్షన్స్ రాసుకోండి. చివర 5 ఉన్న ఆప్షన్స్ ఏంటండి 4, 2, 3, 2, 1, 5 అని ఒక 5 ఉన్న ఆప్షన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఉందండి 44.0625 అని ఉందండి, 44.0625 ఉంది. ఈ రెండింటిలో ఏది ఆన్సర్ అవుతుందో గుర్తుపట్టాలండి. అంటే ఇది ఆన్సర్ అవుతుందా గుర్తుపట్టలేదు, ఎందుకంటే చివరి 5 ఉంది ఆన్సర్ అవుతుంది, మిగిలింది చివరి ఒకటి 3 ఉంది, ఇంకో 3 ఉంది, కాబట్టి ఆన్సర్లు కావండి. ఈ రెండింటిలో ఏది ఆన్సర్ అవుతుందో చూడండి. అయితే అన్ని 5 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం ఆన్సర్ అనేది అవ్వచ్చు. ఒకసారి చూద్దాం, మనం డౌట్లు పడి చేయొద్దు, ప్రాసెస్ ప్రకారం చూద్దామండి. ఇందులో 3 ఉందండి, అంటే 3తో భాగించబడింది ఆన్సర్ అవ్వచ్చు. 3తో భాగించబడింది చూడండి, 6, 5, 10, 6, 9, 11, 12, 12, 5, 17 అనేది 3తో అవ్వదండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి, ఇది ఆన్సర్ అవుతుందండి. ఒకసారి ఇది కూడా చూడండి, 3తో భాగించబడింది లేదండి. 4, 6, 10, 14, 16, 16, 5, 21 అండి. 21 అనేది 3తో భాగించబడుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ సింపుల్ గుర్తుపట్టవచ్చు. ఇదంతా మల్టిప్లై చేయడం అనేది కష్టం అండి, అలా మల్టిప్లై చేయకూడదని నేను చెప్తున్నాను, ఇంకేం లేదు. ఓకేనండి, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా తప్పు వచ్చినట్లయితే మనం నెంబర్ ఇచ్చాం కాబట్టి నెంబర్ కాంటాక్ట్ చేయండి. మనం మళ్ళీ చూద్దాం వీడియోలో. 21 సెంటీమీటర్ పొడవు, బాహ్య వ్యాసం 8 సెంటీమీటర్లు గల బోలు ఇనుపు గొట్టం మందం 1 సెంటీమీటర్ అయితే గొట్టం బరువు ఇనుము 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 గ్రామ్స్ అయితే బరువు ఎంత ఉంటుందో కావాలండి. అయితే ఏమన్నాడండి 21 సెంటీమీటర్ల పొడవు అంటే ఎత్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్లు. నెక్స్ట్ బాహ్య వ్యాసం 8 సెంటీమీటర్లు అండి. బాహ్య వ్యాసం అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అంటే 4 సెంటీమీటర్లు వస్తుంది. 8 ఇచ్చారు కాబట్టి 4 సెంటీమీటర్లు.
గోలు ఇనుప గొట్టం మందము డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అండి. మందం 1 సెంటీమీటర్ అయితే గొట్టం బరువు కావాలంటే గొట్టం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. ఘనపరిమాణం ముందు ఏమి స్మాల్ ఆర్ కనుక్కోవాలండి. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ డబ్ల్యూ కాబట్టి ఏమవుతుందంటే 3 సెంటీమీటర్స్ అవుతుందండి. వి ఈజ్ ఈక్వల్ టు పై హెచ్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ కాబట్టి 22/7 ఇంటూ హెచ్ అంతా 21 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అండి. అంటే ఏమవుతుంది 22/7 అండి. 7 1 7 3 కాబట్టి 66 అవుతుందండి. 66 ఇంటూ 4 + 3 7 ఇంటూ 1 అండి. 7తో చూడండి 7 6 42 7 6 42 అంటే 48 482 అవుతుందండి. 482 సెంటీమీటర్ క్యూబ్ అండి ఇది ఘనపరిమాణం. కానీ 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 గ్రాములు ఉంటుందండి. అలాంటిది 482 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 482 ఇంటూ 8 గ్రాములు అవుతుందండి. 8తో చేయండి 8 6 48 సారీ 8 16 1 864 65 6 8 4 32 38 3856 గ్రాములు అవుతుందండి. మనకి అక్కడ గ్రాములో కాకుండా కేజీలో ఇచ్చాడు కాబట్టి కేజీలో మార్చండి. అంటే ఒక కేజీ కూడా 1000 గ్రాములు కాబట్టి 3.856 కేజీలు అర్థమండి. ఓకేనండి. అది ఎంత మల్టిప్లికేషన్ చేయాలంటే నేను సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేశానండి. డబల్ డిజిట్ ఉంటే మీకన్నా నేను బద్దకొస్తుంది కాబట్టి నేను మల్టిప్లికేషన్ చేయకుండా ఆప్షన్తో చేశానండి. మీరు కూడా ఏమైనా ఆప్షన్తో చేయడానికి ప్రయత్నిస్తే చేయండి. ఎందుకంటే 8 ఉంది కాబట్టి 8తో మల్టిపుల్ అయింది ఆన్సర్ అండి. 8తో ఏదైతే క్యాన్సిల్ అయిపోతుందో అదే ఆన్సర్ అనేసి అలా పెట్టుకోవచ్చు అండి. ఓకేనండి. అలాంటివి ఏమైనా టెక్నిక్స్ ఉంటే మీరు ఫాలో అయిపోవచ్చు. చూడండి అక్కడ ఆప్షన్లో 3.6 కేజీస్ ఇచ్చాడండి. 8తో పోదండి కాబట్టి అది ఆన్సర్ కాదు. 36 అనేది 8తో పోదు ఆన్సర్ కాదండి. 36.9 కేజీస్ ఇచ్చాడండి. అది 8తో పోదు కాబట్టి అది ఆన్సర్ కాదండి. ఒక్క 3.696 8తో పోతుంది కాబట్టి అది ఆన్సర్ అండి. అంటే ఈ లెక్క మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. దీని యొక్క ఘనపరిమాణం ఎంత వస్తుంది ఆ ఘనపరిమాణానికి 8తో మల్టిప్లై చేయాలి కాబట్టి రిజల్ట్లో 8 ఉండాలి. అంటే ఈ లెక్క అంతా చేయకుండా ఆన్సర్ గుర్తుపట్టవచ్చు. అన్ని సందర్భంలో కాదండి. కాబట్టి నేను లెక్క మొత్తం ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఇలాంటి టెక్నిక్స్ అనేది యూజ్ చేయాలండి. ముందు ఆ టెక్నిక్ యూజ్ చేసి తర్వాత ఏదైనా లెక్క ప్రాసెస్ చేయండి. ఎనభై 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 85. క్వశ్చన్ నెంబర్ 85. ఒక వృత్తీయ స్తూపంలో 61.6 క్యూబిక్ సెంటీమీటర్ నీళ్లు పడతాయండి. క్యూబిక్ సంథింగ్ అది నీళ్లు పడతాయి. స్తూపం ఎత్తు 40 సెంటీమీటర్లు అండి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్లు. 40 సెంటీమీటర్. వెలుపల వ్యాసము క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వెలుపల వ్యాసము ఎంత ఇచ్చాడండి 16 mm అని ఇచ్చాడండి. కాబట్టి 8 mm అవుతుందండి. 8 mm అవుతుంది. అయితే స్తూపం తయారు చేసిన వస్తువు మందం అడిగాడండి. అంటే డబ్ల్యూ కావాలండి. స్తూపం మందం కావాలి. మందం ఎంత అవుతుందో చూద్దామండి. ఓకే. అయితే నీళ్లు పడతాయి అన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఇది క్యూబిక్ సెంటీమీటరా క్యూబిక్ లీటరా క్యూబిక్ ఏదేమి ఇవ్వలేదు మనకి ఇక్కడ. దానికి ఈజ్ ఈక్వల్ సమానం చేద్దాము. క్యూబిక్ సెంటీమీటర్ సీసీ అన్నాడు కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్ అయ్యి ఉండొచ్చు. అంటే వి ఈజ్ ఈక్వల్ ఇచ్చాడండి 616 అంటే 61.6 సీసీ అని ఇచ్చాడు. ఒకసారి సమానం చేద్దాం ఎంత వస్తుంది చూద్దాం. ఇప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 8 - W అవుతుందండి. అది తీసుకొని చేయండి. ఇక్కడ వాల్యూ వి ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఇక్కడ మనకి హెచ్ ఎంత అంటే 40 ఇచ్చాడు ఇంటూ 8 స్క్వేర్ మైనస్ 8 - W స్క్వేర్ అండి. ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే 22/7 ఇంటూ 40 ఇంటూ ఇక్కడ చూడండి ఎంఎం కదా ఇది ఎంఎం కాబట్టి ఏమవుతుందంటే దీన్ని సెంటీమీటర్లో మార్చుకోవాలి. 8/10 సెంటీమీటర్లు అండి. 8/10 సెంటీమీటర్లు అంటే ఇక్కడ కలిపితే ఇది 10 ఇక్కడ కూడా 10 ఈ రెండు కలిపితే 8/10 అంటే 16/10 అవుతుందండి. 16/10 ఇంటూ ఇక్కడ ఈ రెండు మైనస్ చేస్తే W వస్తుందండి. ఇంటూ W ఈజ్ ఈక్వల్ టు 61.6 అండి. 11తో 11 రెళ్ళ 11తో 11 5 11 6 అండి 5.6 అవుతుందండి. 5.6 ఇంకా 8తో చూసుకున్నట్టు 8 రెళ్ళ 8తో 8 0.7 అండి. 8తో 0.7
ఇప్పుడు మనకి ఏమున్నాయి అవన్నీ డబ్ల్యూ పంపించండి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.7 ఇంటూ ఇక్కడ ఉన్న 0 ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 7 వెళ్ళిపోతుందండి ఇంటూ 7 బై ఇవన్నీ అటు పంపించండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉందండి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 4 చేసేయండి. అప్పుడు ఏమవుతుంది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 7 49 కాబట్టి 4.9 బై 2 4 4 4 16 అంటే 16 అండి. 4.9 బై 16 అంటే 4.9 బై 16 ఆన్సర్. అయితే ఇక్కడ ఆప్షన్లో అది లేదు. 16 2 16 3 అంటే అప్రాక్సిమేట్గా దీని ఏమి రాయొచ్చండి 0.3 రాయొచ్చండి. అప్రాక్సిమేట్గా 0.3 సెంటీమీటర్. దీన్నే మనము 0.3 ఇక్కడ ఇచ్చాడు. 16తో 16 అంటే 0.03 వస్తుందండి. అంటే 16తో 16 ఒకటిలో పోదండి. 16 అంటే 0.03 సెంటీమీటర్స్ అవుతుంది. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.3 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా చూసుకోండి. అంటే అప్రాక్సిమేట్లీ అంటే 16 3 48 కదండి. కాబట్టి అది అయ్యే అవకాశం ఉంది, చూసుకోండి. ఎస్ఎస్సికి ఇచ్చాడు ఇది ఎస్ఎస్సి. నెక్స్ట్ 86వ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 86. 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థము, ఎత్తు 5 సెంటీమీటర్ గల శంకువు, భూ వ్యాసార్థం 2 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్ గల స్తూపం ఉంటే శంకువు స్తూపంలో ఘనపరిమాణ నిష్పత్తిని అడిగాడండి. ఇక్కడ శంకువు స్తూపము ఇలా 2 తీసుకోండి. శంకు యొక్క కొలతలు, స్తూపం యొక్క కొలతలు చూద్దామండి. ఫస్ట్ శంకు తీర్చాడు. 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థము, 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థము అంటే R = 3 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఎత్తు 5 సెంటీమీటర్, H = 5 సెంటీమీటర్స్ అని ఇచ్చండి. ఇక్కడ భూ వ్యాసార్థం చూసుకుని R = 2 ఇచ్చాడు. ఇక్కడ ఎత్తు H = 4 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. అయితే రెండింటి యొక్క ఘనపరిమాణ నిష్పత్తి కావాలండి. ఇక్కడ ఘనపరిమాణం V = 1/3 πr²H. ఇక్కడ ఘనపరిమాణం V = πr²H అండి. అంటే 1/3 ఇంటూ 22/7 అంటే ఈ రెండింటి మీద నిష్పత్తి కాబట్టి ఏం చేస్తారంటే పై క్యాన్సిల్ చేసండి. అంటే 2 వాల్యూ ఒకటే కాబట్టి ఇక్కడ 1/3 ఇంటూ R ఎంత అండి 3 కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ H ఎంత అంటే 5 అండి. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈస్ట్ ఇక్కడ R ఎంత అండి 2 ఇంటూ 2 ఇంటూ 4 అండి. చూడండి 3 3 క్యాన్సిల్ అయిపోయింది. 3 5ల 15 ఈస్ట్ 2 4 4 4 16 అండి. 15 ఈస్ట్ 16 అవుతుంది. 15:16 సి ఆన్సర్ అవుతుందండి. కాబట్టి చూసుకోండి. ముందే ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసండి. కొద్దిగా ప్రాసెస్ తగ్గుతుంది, అంతే, ఇంకేం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 87 అండి. క్వశ్చన్ నెంబర్ 87 ఏమి ఇచ్చాడంటే 15 సెంటీమీటర్ల ఎత్తు, భూ వ్యాసము 16 సెంటీమీటర్ గల వృత్తీయ శంకువు వక్రతల వైశాల్యం అడిగండి. వక్రతల వైశాల్యం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది పై ఆర్ఎల్ అండి. ఫార్ములా పై ఆర్ఎల్ కావాలి కాబట్టి పై అంటే ఇక్కడ 22/7 ఇక్కడ ఆర్ తీసుకున్నట్లేదు, ఆర్ ఇవ్వలేదండి. డి ఇచ్చండి 16 సెంటీమీటర్ల వ్యాసం అన్నాడు. అంటే R = ఏమవుతుందండి 8 సెంటీమీటర్లు అవుతుందండి. ఎత్తు H = ఏమవుతుందండి 15 సెంటీమీటర్లు అండి. 15 సెంటీమీటర్లు. అయితే మనకి L కావాలి. L = ఫార్ములా చెప్పామండి √R² + H² అని చెప్పానండి. అంటే 8² + 15² √R అండి. అంటే చేస్తే ఎంత అవుతుందండి? ఇది 64 ప్లస్ ఇది 225 అంటే 289 అవుతుందండి. అంతే కదండి. ఇది √R 289 = 17 అండి. L = 17 వస్తుంది. ఇప్పుడు అయ్యండి, ఇప్పుడు వైశాల్యం కావాలి కాబట్టి 22/7 ఇంటూ R ఎంత అంటే 8 ఇంటూ 17 అండి. ఇది ఆన్సర్ అవుతుందండి. అయితే ఆప్షన్లో అది ఉంది. దీన్ని పై అని పెట్టుకున్నాడండి, పి అని పెట్టేశాడు. పెట్టండి 8తో 8 17 చూసుకోండి ఎంత అవుతుందో, దాని ఆన్సర్ అది అవుతుందండి. 136 కాబట్టి 136 పి అవుతుందండి. PR పై అని ఏదైనా వేసుకోవచ్చు. PR పై 136 పి అండి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 88 అండి. క్వశ్చన్ నెంబర్ 88 చూసుకున్నట్లయితే 14 సెంటీమీటర్ల ఎత్తు అంటే H = 14 సెంటీమీటర్లు. నెక్స్ట్ భూ వ్యాసార్థం R = 7 సెంటీమీటర్స్. వృత్తీయ శంకు యొక్క సంపూర్ణ వక్రతీ వైశాల్యం అడిగండి. సంపూర్ణ వక్రతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం అవుతుందండి. వక్రతల వైశాల్యం ఏంటంటే πRL, భూ వైశాల్యం πr² అండి. రెండు కలిపితే సంపూర్ణ వక్రతల వైశాల్యం అవుతుందండి. సంపూర్ణ వక్రతల వైశాల్యం దీన్ని వేయండి. ఇక్కడ మనకి ఖచ్చితంగా L కావాలండి.
ఎల్ కనుక్కోండి. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, హెచ్ ఆర్ 2 ఇచ్చాడు, 14 సెంటీమీటర్ల ఎత్తు, భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినట్లయితే ఇక్కడ పై ఆర్ఎల్ ఎల్ కనుక్కోండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √14² + 7² అంటే 14² అంటే 196 + 49 కలిపినట్లయితే ఏమవుతుందండి 9 5 ఇక్కడ 5 ఉంటుంది, 5 5 14 245 అవుతుందండి, 245 అవుతుంది. √245 అంటే ఆన్సర్ లేదు కాబట్టి మనకి ఇది అప్రాక్సిమేషన్ అవ్వచ్చు అండి. ఒకసారి చూద్దాం అప్రాక్సిమేషన్ అంటే. పటల్ మేనేజ్మెంట్కి ఇచ్చాడండి క్వశ్చన్. ఇది అప్రాక్సిమేషన్స్ ఉంటాయండి, అలా ఇచ్చాడంటే అప్రాక్సిమేషన్. దీన్ని ఇంకేమైనా రాయగలమంటే చూడండి, దీన్ని ఎలా రాయగలము, అది 25తో క్యాన్సిల్ అవ్వదు, 5తో క్యాన్సిల్ చేసాం అనుకోండి, 5 ఇంటూ ఏమని రాయొచ్చు, 5 4 5 9 49 అంటే ఏమని రాయొచ్చు, √7√5 అని రాయొచ్చండి. 7√5 సెంటీమీటర్స్. ఒకసారి ఊహించేద్దాము వస్తుందో చూద్దాము. ఇక్కడ పై అంటే 22/7 ఇంటూ ఇక్కడ చూడ కామన్ తీద్దామండి, పై కామన్ తీస్తే పై ఆర్ కామన్ తీసినట్లయితే ఎల్ ప్లస్ ఆర్ అండి, 22/7 ఇంటూ ఆర్ ఎంత అండి 7 ఇంటూ ఎల్ అంటే ఇది 7√5 అండి ప్లస్ ఆర్ అంటే 7. ఇప్పుడు కామన్ తీసి 7 పోయిందండి, 22 ఇంటూ 7 కామన్ తీసండి 7 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది √5 + 1 అవుతుందండి, √5 + 1. ఇప్పుడు 7తో చూడండి, 7 14 7 14 అంటే 154 ఇంటూ √5 + 1 అవుతుందండి, 154 ఇంటూ √5 + 1. దీనికి దగ్గర వాల్యూ ఏది ఉంటే అదే ఆన్సర్ అవుతుందండి. √5 వాల్యూ చూసుకోవాలండి, √5 వాల్యూ 2 పాయింట్ సంథింగ్ వస్తుందండి, ఎంత మర్చిపోయానండి వాల్యూ. కాబట్టి దాన్ని బట్టి మీరు ఇక్కడ √5 వాల్యూ మీకు తెలిసినట్లయితే దాన్ని బట్టి మనం ఆన్సర్ వేసి వచ్చండి. √5 వాల్యూ కనుక్కోండి. కాబట్టి ఏముంది, 5 వాల్యూ కనుక్కున్నట్లయితే 2 2 4 ఉన్న పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వేసాం అనుకోండి, 2 అయినాక అవుతుంది, 2 వేయండి, 2 4 2 4 8 84 6 16 160 ఇంటూ 1600 అవుతుంది, 44 అప్రాక్సిమేట్లీ 2.2 అని తీసుకోండి. దాని తర్వాత వాల్యూ ఎంత పడుతుందండి, 5 చేస్తే 5 4 20 ఎక్కువైపోతుంది, 4 చేశారనుకోండి 4 4 16 ఎక్కువైపోతుంది, 3 పడుతుంది, 3 వేయండి, 3 3 9 3 4 12 1 3 4 12 13 ఇలా వస్తుంది, అంటే 2.23 సంథింగ్ వస్తుందండి. అంటే 154 ఇంటూ 2.23 + 1 అంటే 3.23 అవుతుందండి, 3.23. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఆ రెండు మల్టిప్లై చేసేయండి, ఓకేనండి. ఇక్కడ 3తో 3 15 450 దగ్గర ఉన్నది ఆన్సర్ అవుతుందండి. 450 దగ్గర ఉన్న ఆన్సర్ 462 ఒకటి ఉంది, 498.35 ఉందండి. ఇక్కడ పాయింట్లు ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 498.35 కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు, కానీ నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి మల్టిప్లై చేసేయండి. అవన్నీ కూడా ఒకసారి మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. క్వశ్చన్ నెంబర్ 89 ఏమన్నా 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల భుజాలు గల లంబ కోణ త్రిభుజాన్ని 3 సెంటీమీటర్ల భుజాన్ని ఆధారంగా చేసుకుని పరిభ్రమణం కలిగిస్తే ఏర్పడే శంకు ఘనపరిమాణం అడిగాడండి. ఏర్పడే శంకు యొక్క ఘనపరిమాణం చూడండి. ఇక్కడ 3 4 5 అంటే ఇది 3 ఇది 4 ఇది 5 ఒక లంబకోణ త్రిభుజం అంటే ఇప్పుడు దీనికి ఒక కర్రలు కట్టామనుకోండి, కర్ర కట్టి ఇక్కడ మిషన్ అమర్చినట్లయితే ఇది గిర్ర తిప్పినట్లయితే ఒక శంకులా కనబడుతుంది. మనకి చేసినట్లయితే ఈ విధంగా శంకులా వస్తుందండి, ఇలా శంకులా వస్తుందండి. ఇలా తిప్పినట్లయితే ఆ శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోమన్నాడంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎత్తు కదండి, ఎత్తు హెచ్జీ కొట్టి ఏమవుతుందంటే 3 సెంటీమీటర్లు అవుతుంది.
ఇది ఆర్ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుందండి. మనకు ఘనపరిమాణం కావాలి. ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. కాబట్టి 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత అంటే 3 కాబట్టి 3 ఇంటూ 3 హెచ్ ఎంత అంటే 4 అండి. ఇది చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అది చేయండి. అయితే అక్కడ ఆప్షన్లో మనకి పై వాల్యూ తీస్తారు, ఇక్కడ పై వాల్యూ పి అని వేసేసేయండి. 3 3 క్యాన్సిల్ అయిపోయింది. 3 4 12 కాబట్టి 12p ఆన్సర్ అవుతుందండి. 12p ఆన్సర్ 12p సెంటీమీటర్ క్యూబ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 90 అండి. క్వశ్చన్ నెంబర్ 90 వాలు ఎత్తు 10 మీటర్లు అంటే L ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్లు, ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్, వృత్తీయ లంబ సంఖ్య యొక్క వక్రతల వైశాల్యము వాలు 10 మీటర్లు ఎత్తు 8 మీటర్లు అయితే వృత్తీయ లంబ సంఖ్య వక్రతల వైశాల్యం కావాలండి. అంటే పై ఆర్ అలా కావాలండి. అంటే ఆర్ లేదు, మనకి ఆర్ లేదు కాబట్టి ఆర్ కనుక్కోండి. ఆర్ ఎలా కనుక్కుంటాం? ఆర్ మనకి ఇక్కడ మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉంది. ఎల్ ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఇలా ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనే ఫార్ములా ఉపయోగించామనుకోండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. దీని నుంచి చేయండి. ఇది 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అంటే 100 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 36 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రూట్ ఓవర్ 36 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 6 సెంటీమీటర్స్ ఉందండి. 6 సెంటీమీటర్స్ ఉపయోగించుకుంటూ మనము పై ఆర్ చేయండి. చేసినట్లయితే 22/7 ఇంటూ పై ఎంత అండి? ఆర్ ఎంత అండి? 6, ఎల్ ఎంత అండి? 10 అండి. ఇప్పుడు చేసినట్లయితే ఏమవుతుందండి? 6 10 60p అని ఇచ్చాడండి. 60p అని 90 60p అని ఇచ్చింది. ఇది పీగా తీసుకోవచ్చు. 60p మీటర్ క్యూబ్ అవుతుందండి. మీటర్ స్క్వేర్ వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్ అవుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 91 చూడండి. 91 ఒక వృత్తీయ లంబ శంకు ఎత్తు 24 సెంటీమీటర్స్ అండి. ఒక వృత్తీయ లంబ శంకు ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు అండి. వృత్తీయ లంబ శంకు యొక్క ఎత్తు 24 సెంటీమీటర్లు. ఘనపరిమాణము v ఈజ్ ఈక్వల్ టు 1232 అని ఇచ్చాడండి. ఘనపరిమాణము 1232 సెంటీమీటర్ క్యూబ్. అయితే ఏమన్నాడండి? అయితే దాని యొక్క వక్రతలీయ వైశాల్యం కావాలండి. వక్రతలీయ వైశాల్యం కావాలి. ఎత్తిచ్చాడు. దీన్ని బట్టి ఆర్ కనుక్కోవచ్చేమో చూడండి. ఏమిది? శంకు వృత్తీయ లంబ శంకు అని ఇచ్చాడు. శంకు యొక్క ఘనపరిమాణము 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 1232 కాబట్టి చూడండి. 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ తెలీదు, ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ 24 ఇజ్ ఈక్వల్ టు 1232 అండి. చూడండి. 3తో 3 1 3 8 8తో క్యాన్సిల్ చేసినట్లయితే 8 1 8 ఇంకా 4 3 ఉంటుంది. 8 5 40 8 4 32 154 ఉంటుందండి. 22తో చూసినట్లయితే లేదా 11తో 11 2 11 1 11 4 అండి. 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 7 అండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 7 ఇంటూ 7 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 అండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఎల్ కనుక్కోవాలండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 24 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అండి. 24 స్క్వేర్ అంటే మనము 24 మైనస్ 7 చేస్తే ఎంత వస్తుందో చూసుకోండి. హెచ్ కదా, సారీ హెచ్ ప్లస్ వస్తుందండి. 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 25 వస్తుందండి. ఒకసారి చూసండి. కాకపోతే 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 49 అండి. ప్లస్ చేసండి 625 అవుతుందండి. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? రూట్ ఓవర్ 625 ఈజ్ ఈక్వల్ టు 25 అండి. మీకు బాగా గుర్తుంచుకోండి. ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అండి. పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుంటే అంటే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. 25 అని తెలుస్తుంది. మనకి ఏం కావాలి? ప్రక్కతల వైశాల్యం కావాలండి. అదే దానికి ఏం వక్రీయ ఏమడిగాడు? 91 కదా, 91 ఏమడిగండి? దాని యొక్క వక్రతలీయ వైశాల్యం అడిగండి. వక్రతలీయ వైశాల్యం అడిగి ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే పై ఆర్ఎల్ కాబట్టి 22/7 ఇంటూ ఎల్ ఎంత అండి? ఆర్ ఎంత అండి? 7, ఎల్ ఎంత అండి? 25 అండి. 7 7 క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 25 అండి. 22 ఇంటూ 25 అండి. 25 50, 25 50 అండి. 550 ఏంటివి? సెంటీమీటర్ స్క్వేర్ అండి. సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందండి. 550 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. 91. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 92.
క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. 92. శంకు ఆకారంలో ఉన్న కొండ ఎత్తు వాలు ఎత్తు 2.5 కిలోమీటర్లు అండి. కొండ యొక్క వాలు ఎత్తు 2.5 కిలోమీటర్లు. కొండ శంకు ఆకారంలో ఉందట అది. భూ వైశాల్యం చూసుకున్నట్లయితే 1.57. భూ వైశాల్యము 1.54 కిలోమీటర్ స్క్వేర్ అండి. కిలోమీటర్ స్క్వేర్. అయితే కొండ ఎత్తు ఎంత అడుగుతున్నాడు. కొండ ఎత్తు భూ వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ కాబట్టి అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.54 అండి. ఇప్పుడు చూడండి, వెనట్ పంపించండి. కాకపోతే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.54 ఇంటూ 7/22 అండి. 11 ఒకట్ల అవ్వదు. 0.11 11 4 అండి. 2తో 2 7 అంటే ఏమవుతుందండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.07 ఇంటూ 7 అంటే 0.49 అవుతుందండి. ఇదేపు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0.7 కిలోమీటర్స్ అండి. 0.7 కిలోమీటర్స్. మనకి ఏం కావాలండి, ఆ కొండ యొక్క ఎత్తు కావాలండి. కొండ యొక్క ఎత్తు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2.5 కిలోమీటర్స్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.7 కిలోమీటర్స్ అయినట్లయితే ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమండి, ఎల్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఇదే కదండి, ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి మీకు హెచ్ స్క్వేర్ కావాలంటే ఈ ఆర్ స్క్వేర్ పంపించాలి. ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుందండి. ఎల్ స్క్వేర్ ఎంత అంటే 2.5 హోల్ స్క్వేర్ మైనస్ 0.7 హోల్ స్క్వేర్ అండి. అంటే దీని ప్రకారం చూస్తుంటే 25 7 అంటే ఏమొస్తుందండి, 24 వస్తుంది. 2.4 హోల్ స్క్వేర్ వస్తుందండి. రేపు హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2.4 కిలోమీటర్స్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చెప్పవచ్చు. దానికోసం మళ్ళీ ఇవన్నీ స్క్వేర్లు చేసుకొని ప్రయత్నించద్దు. స్క్వేర్లు చేసినా వస్తుందండి. ఏంటి 6.25 వస్తుందండి. ఇదెంత వస్తుంది, 0.49 వస్తుందండి. మైనస్ చేస్తే 5.76 వస్తుందండి. ఈ 5.76ని 2.4 హోల్ స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. వృత్తీయ లంబశంకువు భూ వైశాల్యము 3850 సెంటీమీటర్ స్క్వేర్ అండి. అంటే పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3850 అండి. ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 84 సెంటీమీటర్లు అండి. 84 సెంటీమీటర్లు. అయితే దాని వక్రతలి వైశాల్యం కావాలండి. దాని యొక్క వక్రతలి వైశాల్యం అంటే సేమ్ మళ్ళీ పై ఆర్లే కనుక్కోవాలంటే ముందు ఆర్ కనుక్కోవాలండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3850 ఇంటూ పై వాల్యూ ఎంత అంటే 7/22 అండి. 2తో 11 11 3 350 అండి. 2తో చేస్తే 2 1 2 2 7 14 2 5 175 ఇంటూ 7 వస్తుందండి. 175ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 175 ఏమో రాసుకోవచ్చు అండి. 25 ఇంటూ 7 అని రాయొచ్చు. ఇంటూ 7 అండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 5 ఇంటూ 7 అవుతుందండి. 35 అవుతుందండి. 35 సెంటీమీటర్లు. మనకేం కావాలి, పై ఆర్ఎల్ కావాలండి. వక్రతల వైశాల్యం కాబట్టి పై ఆర్ఎల్ కాదు. పై ఆర్ఎల్ అంటే పై ఈజ్ ఈక్వల్ టు 22/7, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 30, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 35, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 84 అండి. 7తో 7 1 7 5 అండి. 5 ఇంటూ 22 అంటే ఎంత వస్తుందండి, 110 వస్తుంది. 110 ఇంటూ 84 చేస్తున్నట్లయితే 0 11 4 44 11 88 అంటే 92 9240 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 9240 సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడైతే మీకు మల్టిప్లికేషన్కి అవకాశం ఉంటుందో మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్కి అవకాశం లేకపోతే మల్టిప్లై చేయొద్దండి. ఓకే. వక్రతలి వైశాల్యం ఇక్కడ ఆన్సర్ అది రాలేదండి. ఎక్కడో మనం మిస్టేక్ చేసి ఉంటాం, అది చూద్దాం. తొందర ఏమో 3 8 2 11తో చేస్తే 11 3 33 11 350 11 1 2 2 1 2 2 14 175 175 అని రాసుకోవచ్చు. 5 7 35 ఓకే అండి. పై ఆర్ అలా కదండి, ఎలా కనుక్కోలేదండి. మనం ఎలా కనుక్కోకుండా డైరెక్ట్గా వేస్తాము, అంతే తప్పు వచ్చింది. ఎలా కనుక్కుందామండి, ఎల్ వాల్యూ లేదు కాబట్టి ఎల్ వాల్యూ ఎంత అవుతుందండి, ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 35 స్క్వేర్ ప్లస్ ఇది ఒక 84 స్క్వేర్ అండి. ఈ రెండు ప్లస్ చేసి రూట్ ఓవర్ చేస్తే మనకి ఎల్ వాల్యూ వస్తుందండి. అంటే ఎల్ వాల్యూ కొద్దిగా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రెండు మనం ప్లస్ అదే స్క్వేర్ చేసి కలపడం అంతా కొద్దిగా ఇబ్బంది కాబట్టి దీనికి స్క్వేర్ కనుక్కుందాం, ప్రాబ్లం లేదు. ఆప్షన్ 3 వెళ్ళిపోదామండి. ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కష్టం ఉందో అంటే ఆప్షన్ 3 వెళ్ళిపోవాలి. 1 0 0 0 1 అని ఇచ్చాడు. నెక్స్ట్
10010 ఇచ్చారు. నెక్స్ట్ 10100, నెక్స్ట్ 11000 అండి. ఇప్పుడు మనకి పై ఆర్ఎల్ ఫామ్లో కాబట్టి అందులో పైలో ఏముంటుందండి 11 ఉంటుందండి. 11తో భాగించబడాలని అర్థం అండి. 11తో భాగించబడదండి చూడండి, ఇది 11తో భాగించబడదండి. ఎందుకంటే చూడండి 2 వస్తుంది రావట్లేదు, 11తో భాగించబడుతుంది. ఇది చూడండి 11తో భాగించబడుతుందండి. ఇది 11తో భాగించబడదండి, ఇది 11తో భాగించబడుతుంది. అంటే ఈ 2 ఆన్సర్లు కాదని అర్థమైపోయింది. ఈ 2 ఆన్సర్లు అండి. ఇక్కడ వాల్యూస్ చూసుకున్నట్లయితే మనకి పైలో పై వాల్యూలో 22/7, ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి 35 వచ్చిందండి, 5 వచ్చింది అంటే 0 వచ్చే అవకాశం ఉంది ఒకటి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత వస్తుందో మనకు తెలియదు. ఎల్ వాల్యూ ఎంత రావచ్చు అండి, ఇక్కడ చివరి 5 ఉంది, ఇక్కడ 4 స్క్వేర్ అంటే చివరి 6 అంటే చివరి 1 రావచ్చు అండి. 1 కానీ 9 కానీ రావచ్చు, 1 కానీ 9 కానీ రావచ్చు. కాబట్టి ఏమొస్తుందండి, మళ్ళీ ఎక్స్ట్రా 0 వచ్చే అవకాశం లేదండి. ఇక్కడ మనకు 3 0 ఉన్నాయండి, ఇక్కడ మనకు 1 0 వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఓకేనండి, అలా మనం పెట్టేవచ్చండి. ఓకే, లేదు అనుకుంటే ఇది క్యాలిక్యులేషన్ చేద్దామంటే చేయండి. 35 స్క్వేర్ అంటే ఎంత అండి, 3 4 12 కాబట్టి 1 2 2 5 అండి. 84 స్క్వేర్ అంటే 4 4 16 1. నెక్స్ట్ 8 4 32, 32 64 65 అండి 6. 8 స్క్వేర్ అంటే 64 70 అండి. 7 0 5 6 2 కలపండి ఎంత వస్తుందండి 11 8. నెక్స్ట్ 2 8 82 81 వచ్చిందండి. 82 81 అంటే దీని స్క్వేర్ ఎంత అంటే 91 అని డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేకపోతే చివరి 1 ఉంది కాబట్టి 1 కానీ 9 కానీ రావచ్చు. తర్వాత 82 ఉంది కాబట్టి 9 స్క్వేర్ రాసుకోవచ్చు అండి. 99 కానీ 91 కానీ 9 స్క్వేర్ అంటే 10,000 దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి 91 కరెక్ట్ ఆన్సర్. లేదా 9 తర్వాత సీరియల్ నెంబర్ 10, 9 బదులు 90, 90 కంటే 82 తక్కువ కాబట్టి 91 తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు 91 తీసుకున్నామండి. 91 తీసుకున్నాము, మనకి ఫార్ములా ఏంటండి పై ఆర్ఎల్ అండి. పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత వచ్చింది మనకు 35 వచ్చింది, ఎల్ అంటే 91 అండి. 7 1 7 5 అండి. 5తో 5 22 ఎంత అండి 110, 110 ఇంటూ 91 అండి. 0 11 11 1 11 1 11 9లో 99, 99 1 100 అండి. కాబట్టి చూడండి 10010 అండి, 10010 ఆన్సర్ వచ్చింది. చూడండి ఎలా చేసినా ఒకటేనండి. మనకి ఇక్కడ కాన్సెప్ట్ మనం ఫాలో అయితే చాలండి. అందులో ఏమేమి ఉండొచ్చు, ఏమేమి పోతుంది. ఇందులో 11 కంపల్సరీ ఉంటుందండి. 11 కంపల్సరీ ఉంటే 11తో భాగించబడి చూస్తే 2 ఉన్నాయి, 2 కాదని అర్థమైపోయింది. అంటే 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, 2 ఉన్నాయండి. ఎక్కడ చూసుకుంటే 1 0 ఉంది, ఇక్కడ చూస్తే 3 0 ఉందండి. 3 0 వచ్చే అవకాశం ఉందా లేదో చూసుకుంటామండి. 0 వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇక్కడ 5 ఉంది కానీ అవి ప్లస్ చేసినప్పుడు మాత్రం చివరి 1 వచ్చేస్తుందండి. అంటే చూడండి చివరి 1 వచ్చింది లేదండి. నార్మల్గా చెప్పొచ్చు, ఇక్కడ చివరి 5 వస్తుంది, ఇక్కడ చివరి 6 వస్తుంది. అంటే 5 + 6 చివరి 1 వస్తుంది. 1 వచ్చిందంటే 0 వచ్చే అవకాశమే, అంటే 5 వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఏముందండి r = 35 కాబట్టి అందులో ఒక 5 ఉందండి. అంటే ఎటు నుండి చెక్ చేసినా సరే ఒక 5 ఉంది కాబట్టి 1 0 వచ్చే అవకాశం ఉంది, కానీ ఇక్కడ 3 0 వచ్చే అవకాశం లేదు. 1 0 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందో మనకు అనవసరం అండి. ఓకేనండి, ఇవి టెక్నిక్స్ అండి. ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మీ మ్యాథ్స్ అనేది చాలా సింపుల్ అర్థమైపోతుంది. క్వశ్చన్ అనేది మీకు ఏదైనా సరే సూపర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇంకా మీకు మ్యాథమెటిక్స్గా పరంగా ఈ మెన్సరేషన్ టాపిక్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నా నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్ ఏంటి 8985020648 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే మన డౌట్లు ఏమైనా ఉన్నాయి డౌట్ గ్రూప్లో మనం నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసినట్లయితే మీకు ఏ డౌట్ ఉన్నా సరే సింపుల్గా చేయగలరండి. ఓకేనండి, ఆ డౌట్ గ్రూప్లో యాడ్ చేస్తాను. లేదంటే నాకు పర్సనల్గా మీరు ఏదైనా డౌట్ని పంపించినా సరే నేను ఆన్సర్ చేస్తాను, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడాను ఈ వీడియోస్ గురించి తెలియజేసి ఎక్కువ ఆర్ఎస్ఆర్ఎల్ గ్రూప్ కోర్స్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్ఎస్ఆర్ఎల్లో ఉండే ప్రతి బిట్ కూడాను బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో టోటల్ వీడియోస్ కలిపి మీకు 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి 500 రూపాయలు పే చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. క్వశ్చన్ నెంబర్ 94 భూ వ్యాసార్థం 70 సెంటీమీటర్లు అంటే r = 70 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇంకేమన్నాడంటే వక్రతల వైశాల్యం పై ఆర్ఎల్ = 4040 సెంటీమీటర్ స్క్వేర్. దాని వృత్తీయ లంబ శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలండి, v కనుక్కోవాలండి. ఇది ఫార్ములా, దీన్ని ఉపయోగించి చూద్దామండి. పై r తెలుసు కాబట్టి 22/7 ఇంటూ r అంతండి 70 ఇంటూ l = 40040 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్, 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 22తో చూసుకున్నట్లయితే 11తో 11 2
11తో 11 మూడుల 11 ఆరుల ఇంకెంత 70 ఉంటుంది కదా, 11 ఆరుల 11 నాలుగు అండి 364 వస్తుందండి. 2తో 2 1 2 2 8 16 2 182 వచ్చిందండి. అంటే L ఈజ్ ఈక్వల్ ఎంత అండి 182 అండి. L ఈజ్ ఈక్వల్ ఎంత అండి 182. ఇది కూడా పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి L ఈజ్ ఈక్వల్ పెద్ద వాల్యూ వచ్చిందండి. మళ్ళీ ఇచ్చుకొనుకోరు ఘనపరిమాణం కోసం కాబట్టి ఒకసారి ఆప్షన్ చూద్దామండి. 194 194 కాబట్టి ఆప్షన్ చూడండి. 8 2 3 4 2 సున్నాలు 8 2 4 3 సున్నాలు 8 4 4 సున్నాలు 8 6 2 4 2 సున్నాలు. ఇలా మనకు ఆప్షన్స్ ఇచ్చాడండి. 4 ఆప్షన్లు ఏదైతే ఆన్సర్ అవ్వచ్చో చూద్దాం ఒకసారి. మనకి ఇంకా ఘన పరిమాణం అనగానే ఇదేంటంటే శంకువ 94 ఉపరితల వైశాల్యం లంబ శంకు అనగానే ఘన పరిమాణం V ఈజ్ ఈక్వల్ ఏంటంటే 1/3 ఇంటూ పై r² ఇచ్చండి. 1/3 అంటే ఇక్కడ 22/7 ఉంటుంది. ఇక్కడ r ఎంత అంటే 70 ఉందండి. అంటే 70 ఇంటూ 70 అవుతుందండి. H ఈజ్ ఈక్వల్ ఎంత కొంత వస్తుంది. అయితే దీన్ని బట్టి ఆన్సర్ గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. గుర్తుపట్టడానికి చూసుకున్నట్లు ఇందులో మనకి 11 ఉంది కాబట్టి 11తో భాగించబడేది ఆన్సర్ అవుతుంది. 11తో భాగించబడుతుందో చూడండి. ఈ రెండే చెక్ చేసి సరిపోతుంది, ఎందుకంటే మిగిలిన సున్నాలు ఉన్నాయి కాబట్టి. 8 + 3 ఎంత అండి 11. 11లో 6 తీస్తే రావట్లే కాబట్టి 8తో 11తో భాగించబడదండి. ఈ రెండు కలిపితే 12. 12లో 2 తీస్తే ఇది కూడా 11తో భాగించబడట్లేదండి. నెక్స్ట్ 8 4 ఇది కూడా 11తో భాగించబడట్లేదండి. ఈ రెండు చూడండి 8 2 10 6 4 10 అంటే ఇది 11తో భాగించబడుతుందండి. ఇక్కడ ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుందండి 100%. ఎందుకంటే అందులో 11 ఉంది, 11తో భాగించబడుతుంది. 7 7 క్యాన్సిల్ అయిపోయింది. 7 7 క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇంకొక 7 ఉందండి కాబట్టి 7తో భాగించబడుతుందో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. ఆ విధంగా మనం చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం కష్టపడి లెక్క మాత్రం చేయడానికి ప్రయత్నించొద్దండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 L వచ్చింది కాబట్టి మనం H² కనుక్కోవాలంటే ఏం చేయాలంటే L² - R² చేయాలండి. L² అంటే 182² - 70² చేయాలండి. 182² - 72² చేసి 70² చేసి మళ్ళీ దీనికి √/5 ఫైండ్ అవుట్ చేస్తే మనకి H వస్తుందండి. అంత పని చేయాల్సిన అవసరం లేదండి. దీనికి అంత ప్రాసెస్ చేస్తే అన్ని మార్కులు నెక్స్ట్ ఏం ఇవ్వరండి. కాబట్టి తక్కువలో చేయడానికి ప్రయత్నించండి. క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. క్వశ్చన్ నెంబర్ 95 వృత్తీయ లంబ శంకు యొక్క వ్యాసార్థము ఎత్తు 3.4 సెంటీమీటర్ 4 నిష్పత్తులు ఉంటూ ఘనపరిమాణము 96 పై సెంటీమీటర్స్ క్యూబ్ అయితే దాని వాలు ఎత్తు అని అడిగానండి. ఏమన్నానండి, వృత్తీయ లంబ శంకు యొక్క వ్యాసార్థము అంటే ఆర్కి హెచ్కి మధ్య నిష్పత్తి ఇచ్చాడంటే 3:4 అండి. ఉంటూ ఘనపరిమాణము ఎంత ఇచ్చాడంటే V ఈజ్ ఈక్వల్ టు 96 పై అని ఇచ్చాడండి. 96 పై అని ఇచ్చాడు. అయితే దాని ఏటవాలు ఎత్తు వాలు ఎత్తు కావాలండి. ఇది 3 4 అయింది అనుకోండి. ఇది 3 4 అయితే ఆటోమేటిక్గా అది ఏటవాలు ఎత్తు ఏమవుతుంది 5 అవుతుంది. ఆటోమేటిక్ అర్థమైపోతుంది. కాబట్టి 5తో భాగించబడితే ఆన్సర్ అండి. చూడండి R అండి ఇది. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే L² ఈజ్ ఈక్వల్ టు R² + H² అండి. ఈ సమ్ x అనుకుందాం, 3x 4x అనుకుందాం. L² ఈజ్ ఈక్వల్ టు 3x² + 4x² అండి. అంటే ఏంటంటే 9x² + 16x² అండి. అంటే 25x² అండి. అంటే L ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2/25x² అండి. అంటే 5x అవుతుందండి. 5x అంటే 5తో మల్టిపుల్ అయ్యిందే ఆన్సర్ అండి. ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడండి. ఆప్షన్లో 8 9 10 12 అని ఇచ్చాడు. ఇది 5తో పోదు, ఇది 5తో పోదు, ఇది 5తో పోదు కాబట్టి ఒకటే పోతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అండి. ఓకేనండి. ఇది ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టి వచ్చండి. దీని ప్రాసెస్ వేరు, దీని షార్ట్ కట్ వేరు. దీని ప్రాసెస్ వేరు, దీని షార్ట్ కట్ వేరు. దీని ప్రాసెస్ చేస్తే మాత్రం చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాలండి. ఈ క్యాలిక్యులేషన్ దగ్గర మీ టైం వేస్ట్ అయిపోతుందండి. మీకున్న టైమే 54 సెకండ్లు. అందులో 30 సెకండ్లు క్వశ్చన్ చదవడానికి అవుతుంది, 4 సెకండ్లు బబులింగ్ పెట్టడానికి అవుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా 20 సెకండ్లో చేయాలి. 20 సెకండ్లో చేయాలంటే ఈ మెథడ్ ఫాలో అయితేనే చేయగలరు, లేకపోతే చేయలేరండి. టైం ఇక్కడ కూడాను నార్మల్ మెథడ్లో చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇలా మరి క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చూసుకోరండి. 3 4 తర్వాత 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం 5 అవుతుందని అర్థం అండి. 5తో భాగించబడేది ఆన్సర్ అండి. అంటే 5తో భాగించబడేది ఆన్సర్ అండి. మీరు నార్మల్ ప్రాసెస్లో చేయండి, చేస్తే అదే వస్తుందండి. ఇక్కడ 3x 4x తీసుకొని వీక్ సమానం చేశారనుకోండి. V ఈజ్ ఈక్వల్ ఏంటంటే శంకు కాబట్టి 1/3 πr² H ఈజ్ ఈక్వల్ టు 96 చేస్తారండి. అంటే 1/3 ఇంటూ 22/7 ఇంటూ అంటే పై ఇచ్చారు కదా ఇక్కడ, ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. 22/7 అవసరం లేదు. అంత 3x² ఇంటూ 4x అండి. అప్పుడు ఏమవుతుందండి 9x² + 16x²
4x/3 3తో 3 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంటూ ఇది ఇంటూ 3 4 12 12x³ ఈజ్ ఈక్వల్ టు 96 అండి. x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 96/12 అండి. 12 1 12 8 అంటే x³ ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 అండి. x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి. ఇంటూ 2 ఇంటూ 2 3 6 4 8 అండి. అంటే 6 8 వచ్చిందండి. ఈ ఫార్ములా ప్రకారము L² ఈజ్ ఈక్వల్ టు R² ప్లస్ h² కాబట్టి R ఎంత అండి 6 6² అంటే 36, 8² అంటే 64 అండి. 2 కలిపితే 100 వచ్చిందండి. అంటే L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి √100 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. మళ్ళీ 10 వచ్చిందండి. దీనికోసం ఎంత పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫాస్ట్గా చెప్పాను కానీ ఇంత పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆప్షన్ త్రూ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనండి. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఆప్షన్ త్రూ వెళ్ళాలి. ప్రాసెస్ ఏదైతే పెద్ద అయిపోతుందో వెంటనే మీ ప్రాసెస్ మార్చేయండి. ఓకేనండి. ఇది చేసే పద్ధతి అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్